రాజధాని అమరావతి మహిళలపై సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు గారు, కోమినేని గారు అయితే కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. మరి దీని మీద ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు ఏమంటారు అనేది అయితే తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు అయితే ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు ఉన్నారు. నమస్తే అండి. సార్, కృష్ణంరాజు గారు అదే విధంగా కోమినేని గారు అయితే ఇలా కామెంట్స్ చేయడం జరిగింది. దీని మీద వైసీపీ పార్టీ వాళ్ళు కూడా కొందరు అందులో తప్పేముంది అంటూ కూడా వాళ్ళు కూడా మాట్లాడడం జరుగుతుంది. దీని మీద మీరేమంటారు సార్? వాళ్ళ ఇంట్లో మహిళల్ని, వైసీపీ వాళ్ళ మహిళలను మాట్లాడితే మరి వాళ్ళకి తప్పేముంది అనిపిస్తుందో మనకైతే తెలియదు. కానీ ఇది తీవ్రంగా ఖండించవలసిన విషయం, తీవ్రంగా బాధపడవలసిన విషయం, ప్రతి పార్టీ కూడా ఖండించవలసిన విషయం ఇది. ఎందుకంటే అమరావతి రాజధానిలో అందరూ సెక్స్ వర్కర్లే అనేది తప్పు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో నేను చదివానండి అని చెప్పడమూ తప్పు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో అగ్రస్థానంలో ఏపీ అండ్ తెలంగాణ, మహారాష్ట్ర ఉన్నాయని చెప్పారు. దాన్ని ఆ ఎన్జిఓస్ ఎలా చేయాలి ఏంటని పొట్టకూటు కోసం కొంతమంది ఇది చేస్తున్న దాన్ని తప్పు అని మనం పట్టడానికి లేదు. ఒకటి, దాన్ని మనం ఈ విధంగా మనం అమరావతికి, రాజధాని అమరావతికి ఆపాదించడం అనేది తప్పు అయితే, కొమ్మినేని వెంకటేశ్వరరావు గారు సీనియర్ జర్నలిస్ట్, ప్రెస్ అకాడమీ చైర్మన్, మాజీ, ఆయనకు ఒక బాధ్యతలు ఉంటాయి. 70 years ఓల్డ్ అంటున్నారు. ఎస్, 70 years ఓల్డ్ అన్నప్పుడు బాధ్యత ఉంటారు. బిఫోర్ 2 days ఇదే డిబేట్, ఇలా డిబేట్లోనే ఎవరో ఒక వ్యక్తి లక్ష్మీ పార్వతి గారిని అసభ్యకరంగా కూడా మాట్లాడలే. లక్ష్మీ పార్వతి గారిని, మీ హస్బెండ్ని మీరు విడాకులు ఇచ్చారు, మీరు రామారావు గారిని వెన్నుపోటు పొడిచారు అని ఏదో అనబోతుంటే ఇలాంటి మాట్లాడతావు, నువ్వు ఎవరో తెలుసు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చో తెలుసు అని అది అక్కడ ఆపేశారు. మరి ఆ టాపిక్ మనకు ఆపేటప్పుడు అక్కడ ఒక ఆడబిడ్డని అంటున్నప్పుడు మాట్లాడడం తప్పు కాబట్టి ఆపారు కదా. మరి ఈ డిబేట్ని మీరు ఎందుకు రన్ చేసి ఎందుకు మీరు సపోర్ట్ చేశారు? అంటే లక్ష్మీ పార్వతి గారికి ఒక న్యాయం, ఇక్కడ ఒక న్యాయమా? ఒక్కసారి ఆలోచించండి. సేమ్ డిబేట్, అంటే డిఫరెంట్ 2 days బిఫోర్ డిబేట్. అంటే మీకు ఆపే ఆలోచన ఉంది కాబట్టి ఆపాలి కదా. ఆపకుండా నేను చూసాను టైమ్స్ ఆఫ్ ఇండియాలో కేసు పడుతుందేమో చూడండి అంటే ఏంటంటే మీరు మాట్లాడండి అని ఆయనకి ఇంటి ఇచ్చారు. మీరు తప్పు కదా. మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్, ఆయన ఒక సీనియర్ జర్నలిస్ట్. ఒక ఆడపిల్లల మీద మనం మాట్లాడవచ్చా? 5 సంవత్సరాలు స్థలం 2014 ఇచ్చిన పాపానికి వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు కాక, పిల్లలకు ఉద్యోగాలు రాక, వాళ్ళు ఎండనక వాననక స్థలాలు ఇచ్చి వాళ్ళు మొత్తం టోటల్గా లాఠీ దెబ్బలు తిని, మొత్తం ఎన్నో దెబ్బలు తిని అక్కడ కూర్చొని ఎండలో ఇచ్చిండి వాన తెరిచి పాపం ఆడబిడ్డలు అందరూ మంది అలా బాధపడుతూ ధర్నాలు చేసి కష్టాలు పడి వాళ్ళ స్థలం ఇచ్చిన పాపానికి అన్ని చేసి ఈరోజు రాజధాని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఏదో సంతోషంగా ఉందాంలే అంటే ఆ రాజధాని మీద కక్ష పెట్టుకొని రాజధాని మీద ఈ విధంగా అక్కసు చేయడం ఎంతదాకా కరెక్ట్? ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు కానీ భారతీ రెడ్డి గారు కానీ ఒక మాట మాట్లాడి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇది తప్పు, ఇది ఇలాంటి వ్యాఖ్యలు తప్పు అని ఉంటే, భారతీ రెడ్డి గారు ఇలాంటి వ్యాఖ్యలు తప్పు అని ఉంటే బాగుండేది. కానీ ఆయన దగ్గర మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తల్లిని మాట్లాడేటప్పుడు మాట్లాడలేదు, చెల్లిని మాట్లాడేటప్పుడు మాట్లాడలేదు, పేద ఆర్టిస్టులు తిడుతున్నప్పుడు మాట్లాడలేదు, మా భువనేశ్వరమ్మని నిండు అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు కూడా దానికి ఆపు తప్పు అని సమాధానం చెప్పలేదు. నవ్వుతూ చేసి మంచిదే అని చెప్పుకుంటూ వెళ్ళిపోయిన వ్యక్తి ఆయన దగ్గర మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ రోజు మళ్ళీ ఇంకొక మాట మాట్లాడారు. ఆయన ఏమన్నాడు? 4th స్తంభం అంటే జర్నలిజాన్ని మీరు తొక్కేస్తున్నారు. జర్నలిజం అంటే ఏంటి తెలుసా? ప్రజల పక్షాన్ని ఉండాలి, ప్రజలను తిట్టకూడదు, ప్రజల పక్షాన పోరాడాలి, ప్రజలతో పోరాడాలి. అమరావతి రాజధాని కట్టకపోతే పోరాడండి, అమరావతి రాజధానిలో మనం వాళ్ళ స్థలాలు రాకపోతే పోరాడండి, అమరావతి రాజధానిలో మీరు అమరావతి రాజధానిలో ఉన్న మహిళలందరూ వేశ్యలంటే మీరు మాట్లాడుతున్న మాటలు ఏంటి? మరి దాన్ని పోర్ట్ ఎస్టేట్ అంటారా? ఇది జర్నలిజం అంటారా? ఏ జర్నలిస్ట్ అని చెప్పానండి. ఇదే క్రమంలో ఒక మహిళ రోజా గారు కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి అందులో తప్పేముంది, గతంలో కూడా కొన్ని ఛానల్స్ అంటే కొందరు రైటర్స్ కూడా ఇలా చూపించడం జరిగింది, ఇలా అనడం జరిగింది, మేమనడంలో తప్పేముంది, ఇది కక్షపూరితంగానే అరెస్టు చేయిస్తున్నారు, కేసులు పెడుతున్నారు అని చెప్పేసి రోజా గారు కూడా ఈరోజు మాట్లాడారు. కిరణ్ అన్న ఆయన ఐటీ పార్టీ, టీడీపీ పార్టీ కార్యకర్త. ఆయన్ని ఒక మాట అసభ్యంగా భారతీ రెడ్డి గారు మాట్లాడుతూ within minutes and సస్పెండ్ చేసి అరెస్ట్ చేశారు, ఆదేశాలు జారీ చేశారు. అది చంద్రబాబు నాయుడు గారి ఘనత. ఆయనకి మీకు ఉన్న వ్యత్యాసం అది.
164 సీట్లు ఆయనకి ఎందుకు వచ్చాయో, 11 సీట్లు మీకు ఎందుకు వచ్చాయో, మీకు ఆడబిడ్డలందరూ అక్క చెల్లెలందరూ ఎందుకు దూరం అయ్యారో, మీ సొంత తల్లి మీకు ఎందుకు దూరం అయ్యిందో, మీ చెల్లెలు ఎందుకు దూరం అయ్యిందో, మీ చెల్లి లాంటి ఆడబిడ్డలందరూ ఎందుకు దూరం అయ్యారో ఇప్పుడైనా తెలుసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. మీ ఛానల్లో ఒక ఆడబిడ్డలను తిట్టేచ్చడం అనేది తప్పు. మీ ఛానల్లో ఒక ఆడబిడ్డలు అమరావతి రాజధాని ఆడబిడ్డలను తిట్టేచ్చడం అని తప్పు. ఎందుకంటే ఒక ఆడబిడ్డలను ఇప్పటికైనా మీరు తెలుసుకోండి, ఏం తప్పు ఉంది అనేది కాదు. ఎస్, కొమ్మినేని వెంకటేశ్వరరావు గారి మీద ఎవరికి కోపం లేదు, కృష్ణరాజు గారి మీద కోపం లేదు. కొమ్మినేని వెంకటేశ్వరరావు గారు, కృష్ణరాజు గారు, కొమ్మినేని వెంకటేశ్వరరావు గారు 2 రోజుల ముందు డిబేట్ కూడా నేను చెప్పాను, ఇప్పుడు డిబేట్ కూడా చెప్తున్నా. ఆ డిబేట్ ని మీరు ఆపేటప్పుడు వాయిస్ సైలెంట్ చేసినప్పుడు ఈ వైరాన్ని మీరు దాంట్లో ఎందుకు మీరు గట్టిగా వాయిస్ చెప్పలేకపోయారు, ఎందుకు మాట్లాడలేకపోయారు? ఇంతకు ముందు మీరు మాట్లాడి ఉంటే కేసు పెట్టి ఉండాలా, మాట్లాడి ఉండాలా? అంటే మీరు చేస్తుంది తప్పు అని తెలుసు, ఇది మీ మాట్లాడిన తప్పు అని తెలుసు. అమరావతి రైతుల మీద ఏదో ఒక అపండు వెయ్యాలి, ఏదో ఒక మొత్తం సృష్టించాలని ఒక ఆలోచన తప్ప, వాళ్ళ మీద కోపం తప్ప, వాళ్ళ మీకు రాజధాని మొత్తం టోటల్గా అప్పుడు మీ హయాంలో మొత్తం టోటల్గా పాదయాత్ర చేశారని కోపం తప్ప, వాళ్ళు మొత్తం టోటల్గా గుడ్లకి వెళ్ళారు, గోపురాలకు వెళ్ళారు, మొత్తం అరిసివీళ్ళు వెళ్ళారు, అన్ని దగ్గరికి వెళ్ళారు, తిరుపతి వెళ్ళారు, అన్ని దగ్గరికి వెళ్ళి పాదయాత్ర చేసి మీ దగ్గర మేము రాజధానికి ఇచ్చి నష్టపోయాము అని చెప్పారని ఒక కోపంతో, అక్రోష్తో మీరు మాట్లాడించారనేది వాస్తవమా కాదా? ఈ ఒక్కసారి ఆలోచించండి. ఇదెంత దాకా జగన్మోహన్ రెడ్డి గారు మీ నోటితో ఒక మాట ఇది తప్పే అని ఉంటే, భారతీ రెడ్డి గారు మీ నోటితో ఒక మాట తప్పని అడుగుంటే, అంటే మీరు అడగలేకపోతున్నారు అంటే మీకు ఎక్కడో ఈగో అడ్డు వస్తుంది కనుక మీరు అడుగుతారని ఎక్స్పెక్ట్ చేయలేదు. సొంత చెల్లెల్ని మీ పెయిడ్ ఆర్టిస్టులు, మీ పార్టీలో పెయిడ్ ఆర్టిస్టులు తిరుగుతూ ఉంటే మీరు నవ్వుతూ కూర్చున్న మీరు అడుగుతారని ఎక్స్పెక్ట్ చేయట్లే, చెప్తారు అని ఎక్స్పెక్ట్ చేయట్లే. భారతీ రెడ్డి గారు సొంత మరదల్ని తిడుతూ ఉంటే చెప్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. రాజన్న తల్లి, రాజన్న భార్య అని మీ తల్లిని మాట్లాడుతుంటే కూడా దానికోసం ఖండించలేదు అంటే మీరు ఆ రోజు మీరు చెప్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. సునీత అంటే మీ చెల్లి, వివేకానంద రెడ్డి గారి కూతురు, ఆమెను ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతుంటే కూడా మీరు ఎప్పుడు కూడా మా సమాధానం చెప్పలేదంటే మీ దగ్గర ఇప్పుడు మీరు క్షమాపణ చెప్తారని ఎక్స్పెక్ట్ చేయలే. వాళ్ళ మాటలు, వాళ్ళు మాట్లాడిన మాటలు తప్పని మనం పక్కన పెడితే కనుక, వాళ్ళ గురించి పక్కన పెడితే మీరు అమరావతి రాజధాని గురించి మీరేం చెప్తారు? అదే విధంగా అక్కడున్న మహిళల గురించి మీ మాటల్లో మీరేం చెప్తారు సార్? అమరావతి మహిళలే కాదు, మనకి జన్మనిచ్చింది మన తల్లి, మనకి ఒక చెల్లి, మనకు ఒక అక్క, మనకి ఒక తల్లి, ఒక భార్య. ఆడబిడ్డని ఎప్పుడు కూడా మన తెలుగు రాష్ట్రాల సాంప్రదాయం ప్రకారం, మన సౌత్ సాంప్రదాయం ప్రకారం ఆడబిడ్డని ఎప్పుడు కూడా అందరూ వెక్కిస్తాం. అందుకే ఆడబిడ్డ అంటాం. మనకు ఆడబిడ్డ అంటే మన ఇంటికి వచ్చిన ఆడబిడ్డని మనం ఏడిపిస్తూ పంపించకూడదు. మన ఇంటికి వచ్చిన ఆడబిడ్డ కన్నీరు పెట్టిందంటే మనకు అది శాపం. మనకి ఇంటికి వచ్చిన ఆడబిడ్డ కన్నీరు పెట్టిందంటే అది శాపం. ఆ శాపమే సరిమల శాపమే ఈ 11 సీట్లు, ఆ విజయమ్మ శాపమే ఈ 11 సీట్లు. అందుకే ఆడబిడ్డ అంటాం మనకి. అందుకే నా బిడ్డని మనం ఎప్పుడు కూడా ఏడిపించకూడదు. అలాగే అమరావతి బిడ్డలు మనకి రాజధాని రావాలని, సశ్యామలంగా ఉండాలని, రాజధాని బ్రహ్మాండంగా అవ్వాలని, వాళ్ళందరూ పూజించి దేవుణ్ణి మన 10 కాలాల పాటు ఉండాలని, మన రాష్ట్రం బాగుండాలని కోరుకునే ఆడబిడ్డలని ఈ విధంగా వాళ్ళు ఏడిపించడం, కన్నీరు పెట్టించడం అనేది మన రాష్ట్రానికి శ్రేయస్కరం కాదు. కనుక ఇట్టి పరిస్థితుల్లో ఆడబిడ్డలకు ఎప్పుడూ మన సపోర్ట్ ఉంటుంది, వాళ్ళకి అమరావతికి ఎప్పుడూ సపోర్ట్ ఉంటుంది, అమరావతి మహిళలకు ఎప్పుడూ సపోర్ట్ ఉంటుంది. కనుక అమరావతి మహిళలకు చంద్రబాబు గారి దగ్గరుండి ఈ 2029 లోపల రాజధాని, బ్రహ్మాండమైన రాజధాని కడతాడు. కనుక అందరూ కూడా ఉద్యోగాలు వస్తాయి, అలాగే వాళ్ళకి పిల్లలకు పెళ్ళిళ్ళు అన్నీ అవుతాయి. చక్కగా ఇంత కష్టం, వాళ్ళ కష్టానికి ఫలితం దక్కుతుంది. వాళ్ళ తరపున ఎప్పుడు అండగా అందరూ ఉంటారు. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ వాళ్ళకి అండగా ఉంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.